కళ్ళు తెరిచి కూడా గుడ్డిగా నడుస్తున్నావు. వెలుతురులో చీకటి ముసుగేసుకుని బ్రతుకుతున్నావు. ముసిగేంది? ఓ స్వాములారా, ఏం మాట్లాడుతుండ్రు? మా అన్న ఏదో మీకు ముందే తెలిసినట్టు అట్లా మాట్లాడుతున్నా. నాకు తెలియంది కాదు. మిమ్మల్ని చూస్తే మీరేంటో తెలుస్తుంది. మీ నుదుటి రాతలు, మీ గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ అర్థమవుతున్నాయి. గట్లనా? మా భవిష్యత్తు మా గతాన్ని ఎందుకులే కానీ మేము ఇప్పుడు ఏం చేద్దామో చెప్పరాదు? దొంగ అనే ముసుగేసుకుని బ్రతుకుతున్నాడు. నీ అసలు వేషం ఇది కాదు. అసలు నువ్వు కాదు. ఓ స్వాములరు, ఏవో ఊర్లుతారు. మాతో నీకెందుకు? మేమేదో పనిలో ఉన్నాం. మీరు పోయి మీ పనేదో చూసుకోరి పోరి. నాకు పనే ఉంటుంది నాయనా, ఆ దేవుణ్ణి స్మరించుకోవడం తప్ప. కాకపోతే అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళు కనిపించాక 4 మాటలు చెప్పమంటాడు నా దేవుడు. గట్లనా? ఇప్పుడు నాకేం చెప్పమని పంపించరు మీ దేవుడు? ఏం చెప్పినా వినే స్థితిలో నువ్వు లేవులే. కాకపోతే ఒకటి, అమ్మవారి కట్టే ముడుపులో నీ నీతుండాలి, నిజాయితీ ఉండాలి, నీ కష్టం ఉండాలి. అప్పుడే నీ మనసులో కోరికని ఆ తల్లి తీరుస్తుంది. ఈ పైసలకి ఏమైంది? ఈ మంచిగా కమాయించిన పైసలు. దొంగతనం చేసిన డబ్బు నీ డబ్బెలా అవుతుంది నాయనా? అది నీ రెక్కల కష్టం కాదు. అవతల వాళ్ళని నువ్వు చేసిన మోసం ఆ డబ్బు. మేమేం దొంగలంగాం. గ్రహణం పట్టిన సూర్యుడువని తెలుసులే. కాని ఆ గ్రహణం శాశ్వతం కాదు. మబ్బులు విడిపోతాయి, మళ్ళీ నీ శాంతి నీకు లభిస్తుంది. అలాంటప్పుడు నువ్వు చేసిన పనే సక్రమంగా చెయ్యాలి. త్వరలోనే ఆ తల్లి నీ ముసుగు లాగేస్తుందిలే. స్వాములరు, మీరైతే మంచిగానే చెప్తురు. సామే, బిడ్డ కోసమని ముడుపు కడుతున్నా. నా బిడ్డకు మంచిగా కావాలని ఆ అమ్మోని మొక్కుకుంటున్నా. తీరా చూస్తే ఇగో ఇట్లా నేలపాలైనాయి. ఏం చేయాలో జర నువ్వే చెప్పు. నాకైతే బిడ్డ బతకాలి, గంతే. పసిబిడ్డ ఆరోగ్యం కోసం నీ మనసు అల్లాడుతోంది, అది నాకు అర్థమవుతోంది. కాని ఆ బిడ్డ ఆరోగ్యం కుదుట పడాలి అంటే నీ కష్టంతో నువ్వు చెమటోడ్చి సంపాదించిన సొమ్ముని ఆ అమ్మవారి హుండీలో కానుకగా వెయ్యి. తల్లి కటాక్షిస్తుంది, బిడ్డ ఆరోగ్యమూ బాగుపడుతుంది. అన్నా, ఆ స్వాములూరి దగ్గర మనమైతే దొంగలం కాదని చెప్పినాం, కానీ మనమేందో తెలిసినట్టే చెప్పిండే. ఇప్పుడేం చేద్దామన్నా? కష్టపడమని చెప్పిండు కదరా. ఇందాక అయ్యవారు వచ్చి గుళ్ళో పని చేస్తారా అని అడిగిండు కదా. పోయిగా పని చేద్దాం. వచ్చిన పైసల్నే అమ్మవారికి కానుగ్గా ఇద్దాం. పద. సరేనా?
నడరా. డబ్బులిస్తామంటున్నా పనికి వచ్చేవాడు కనిపించడం లేదు. ఏమిటో స్వామివారు ఈ పనులు కూడా చేయించాలని సంకల్పించినట్టున్నారు. నమస్తే స్వామి. నమస్తే అయ్యగారు. మీరా? ఏమిటి మళ్ళీ వచ్చారు? ఇందాకేదో పనుందని చెప్పారు కదా. చెయ్యమని మీరు చెప్పారుగా. అయ్యో, చేస్తాం. చెయ్యము అన్న మీరే చేస్తాము అని రావడం ఆశ్చర్యంగా ఉంది. చెయ్యమని చెప్పి గట్ల పోగానే చెట్టు కింద మా దిమాగ్ చక్కగా అయింది. ఇసుంటి మంచి పనికి సాయం చేయకపోతే పాపం వస్తుందని భయం వేసింది. ఏం చేయాలో చెప్పుర్రి. పైసలు అయితే ఇవ్వాలి. ఇవ్వకుండా ఎలా ఉంటాను? పని చేస్తాము అని వచ్చారు, అదే సంతోషం. ఆ జెండాలు కట్టి కార్పెట్లు వేయండి. మీరు ఇట్లా అర్చన చేసేలోపు మేము చేసి పెడతాం. వస్తాం సార్. వస్తా సార్. నడురా. అన్నా, నిన్ను చూస్తుంటే మస్తు బాధగా అనిపిస్తుంది. ఎందుకురా? బిడ్డ కోసం చాలా కష్టపడుతున్నావు అన్నా. నా ప్రాణం పోయినా పర్లేదురా, గా ప్రాణం నిలబడాలి. ఊకా అన్నా, నువ్వు గిస్తుంటే మాటలు మాట్లాడుకో. దేవుడు ఉన్నాడు, నీ అంటే మంచోళ్ళకి సాయం చేస్తాడన్నా. నమస్తే, రండి చూడ్రి. చక్కగా చేశారా అబ్బాయిలు. ఇవిగో 200. బాగా కష్టపడ్డారు కాబట్టి ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకొని టీ తాగండి. ఏందన్నా, 2 నూర్లు ఇచ్చి 10 రూపాయలు చాయ్ పైసలు ఇచ్చినందుకు కళ్ళగత్తుకుంటున్నావా? లేదురా, తప్పు చేసిన పైసలు ఎన్నొచ్చినా ఎన్నడూ ఇట్లా చేయలే. కష్టపడితే వచ్చిన పైసలు చూడగానే కళ్ళకద్దుకోవాలనిపించింది. కష్టంలో దేవుడున్నాడన్న మాట నిజమనిపిస్తుందిరా. అన్నా, నీ పూర వస్తుంది.
అరే అరే ఇప్పుడు మనల్ని ఇక్కడ చూసిందంటే తరుముతుందరా. మనల్ని గుర్తుపట్టకుండా గీ పసుపు మొత్తం ముఖానికి రాసుకుందాం. దా నడు నడు. వదిన, అనుపమమ్మ కాసేపట్లో కింద పడిపోతుంది. అనుపమ కింద పడినా పర్వాలేదు, బోనం పడకూడదు. ఏంటొదినా, భక్త? భక్తి మాత్రమే కాదు, కింద పడి అందులో బెల్లపు దిమ్మలు బయటపడితే నేను దబాయించి తప్పించుకుంటాను. నీకే మాడు పగులుద్ది, చూసుకో. రే, ఇప్పుడు గుర్తుపట్టదురా. అయ్యో అమ్మా. ఏమైందమ్మా? కళ్ళు తిరిగాయా? మోయగలవా? ఎందుకు మోయదు పెద్దమ్మా, మంచిగా మోస్తుంది. ఇగో పట్టుమని 10 అడుగులేస్తే గుడి ముంగటి ఉంటాం. కా పోచమ్మ తల్లి చల్లగా చూస్తుందిలే. ఎలా చూస్తుందిరా? ఓయమ్మో, మంచిగున్నావు. నువ్వేదో నా మీద గుస్స అవుతున్నావు. భక్తితో మా అనుపమ బోనం మోస్తుంటే నీలాంటి దారిన పోయేవాళ్ళొచ్చి ముట్టుకుంటే ఎంత అపవిత్రం అవుతుంది. హలో, చాలా మంచిగా చెప్పారు. నెత్తికెక్కిన బోనం కింద పడితే గది అపవిత్రం. ఆ అబ్బాయి మంచి పని చేస్తే అలా మాట్లాడతావేమిటి? ఇంట్లో వాళ్ళని తిట్టే అవకాశం లేదని ఆ అబ్బాయిని అంటోంది. ఏమి అనుకోకు బాబు. అనుకోనిలే పెద్దమ్మా, మంచి పని చేసినాం కదా. గా పోచమ్మ తల్లికి సమజ్ అవుతుంది. గా తల్లికి సమజ్ అయితే ఈ తల్లికి సమజ్ అయితేంది, కాకుంటే ఏంది? మీరు నడురు నడురు నడురు. రామ్మా. మా తల్లి సలంగా చూడు. నడురు నడురు. ఏంటి తల్లి అంత భారంగా ఉందా? ఎంత పెద్ద భారం అయినా ఆ తల్లి తెలియనివ్వదే. ఏంటమ్మా ఇది? అమ్మవారికి బోనం సమర్పించడం అంటే బెల్లపు దిమ్మెలు తేవడం ఏంటమ్మా?
బెల్లపు దిమ్మలేమిటి పంతులు గారు? ఇవిగో చూడండమ్మా. ప్రసాదం తీసుకురావాల్సింది పోయి ఇలా బెల్లపు దిమ్మలు తీసుకురావడం ఏంటమ్మా? ఇది మీకు మంచిది కాదు. అదుగో అక్కడ అందరూ పొంగళ్ళు చేస్తున్నారు. మీరు కూడా వెళ్ళి మళ్ళీ వండి తీసుకుని రండి. ఏంటమ్మా నన్ను చూస్తావు? ఎవరు చేసిన పనిది? నాకేం తెలుసు? నన్ను అడుగుతావేంటి? ఏమనుపమా, బోనం ఎత్తేటప్పుడు లోపలేముందో కూడా చూసుకోవా? అందుకేనా ఇప్పటిదాకా మోయలెక్క తెచ్చావు? అమ్మవారికి బోనం ఎత్తుతుంటే ఆ బోనం మోయడానికి వీలు లేకుండా ఇలాంటి పనులా చేసేది నువ్వు. అమ్మా, నా కోపం వస్తే కొడతాను, బాధ వస్తే తిడతాను. అంతేకాని ఎలాంటి పనులన్నీ చేయాల్సిన అవసరం నాకేం లేదు. నువ్వు అనవసరంగా నన్ను అనుకు. ఇంకెవరికుంది అవసరం? ఇంట్లో ఏదన్నా మంచి జరుగుతుంటే నీకు మనసు ఒప్పుకోదు. ఎప్పుడు ఎవరిని తిడదామా, ఎవరిని బాధ పెడదామా, ఎవరిని ఇబ్బంది పెడదామా, ఇదేగా నీ పని. నాకు నచ్చకపోతే తిడతానండి, కానీ దేవుడి విషయం కదా, నేనెందుకు అలా చేస్తాను? నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నువ్వెందుకు కంగారు పడుతున్నావే? అబ్బే కంగారా? నాకెందుకు కంగారండి? నేనేం కంగారు పడ్డం లేదు. నిజం చెప్పు. నువ్వు ఉండరా. ఏం చేసావే? నేనేం చేశాను? నేనేం చేయలేదు అత్తయ్య. అది అత్తయ్య. తప్పు చేసావు కాబట్టే తడబడుతున్నావు. ఈ పని చేసింది నువ్వు కాబట్టే భయంతో వణికిపోతున్నావు. ఏం మనిషివే నువ్వు? ఆ ఇల్లు వదిలిపెట్టి ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాతైనా నీ పద్ధతులు మార్చుకుంటావేమో అనుకున్నాను. ఇంకా ఇంటి బుద్ధులు పోలేదు నీకు. ఇది దేవుడి కార్యక్రమం. బిడ్డ ఆరోగ్యం బాగుపడాలని అనుపమ బోనం ఎత్తుకుంటే తను మోయటానికి వీలు లేకుండా అందులో బెల్లపు దిమ్మలు పెడతావా నువ్వు? అంటే అంటే ఏమిటి నీ ఉద్దేశం? అంటే ఏమిటి నీ ఉద్దేశం? దారిలో బోనం మోయలేక ఆ బోనం కింద పడేస్తే ఎవరికి చెడు జరగాలని? బిడ్డగా, మాకా, మీకా, ఎవరికి? మంచి జరిగితే ఆ కుటుంబం అందరికీ మంచి జరుగుతుంది. అలాగే చెడు జరిగితే కుటుంబం అందరికీ చెడు జరుగుతుంది. ఇలాంటి పని చేసావంటే మా కుటుంబం నాశనం అయిపోవాలని కదూ? ఇంకా దీంతో మాట్లాడటమ్మా. ఇది ఎలాంటిదని తెలిసే దీన్ని ఇంట్లోంచి గెంటేద్దామని ఎప్పుడో చెప్పాను, మీరే వినలేదు. ఇంట్లో బిడ్డ తప్పు చేసినా, ఇంటి కోడలు తప్పు చేసినా ఆ తప్పు ఆ ఇంటిదే అవుతుందిరా. బిడ్డ తప్పు చేస్తే తల్లినంటారు, కోడలు తప్పు చేస్తే అత్తనంటారు. ఎందుకు పల్లవి, రోజు రోజుకి ఎందుకు ఇలా తయారవుతున్నావు? అనుపమని బాధ పెట్టి ఏం సాధిద్దామని?
సర్లే శివ, ఇంత దూరం కష్టపడి బోనం ఎత్తుకొచ్చిందల్లా వృధా అయిపోయింది. ఆ పూజారి చెప్పినట్లు ప్రసాదం మళ్ళీ తయారు చేయండి. మా విషయంలో ఎలాగూ మంచి చేయాలని అనుకో, కనీసం దేవుడి విషయంలోనైనా మంచి చేయవే. నువ్వే కాదు, నీ భర్త, పిల్లలు అందరం బాగుంటాం. సరే పదండి. పదండి.